ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 130వ అధ్యాయము 5వ వచనము. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశపెట్టుకొనియున్నాను. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. కనిపెట్టుకొనుట అంటే ఒక నిరీక్షణ, ఒక ఎదురుచూపు. ఇది ఓర్పుతో కూడిన ఎదురుచూపు. మనం త్వరగా పొందకపోయినా నమ్మకంతో నిలబడే గుణం. రైతు విత్తనములు వేసిన తర్వాత పంట కోసం కాస్త వేచి చూడాలి. వెంటనే పంట రాదు. అలాగే విశ్వాసి కూడా దేవుని సమాధానము కోసం సహనముతో ఎదురు చూడాలి. ఇది మనకు బోధించేది. మనం ప్రార్థించినప్పుడు తొందరపడకూడదు. దేవుని సమయమే సరైనది. నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఇది కేవలం మనస్సు కోరిక కాదు, ఆత్మ లోతైన కాంక్ష. మన శరీరానికి ఆహారం అవసరమైనట్లే మన ఆత్మకు దేవుని సన్నిధి అవసరం. ఒక దాహముగల మనిషి నీటిని వెతికినట్లు, ఒక ఆకలిగల పిల్లవాడు తల్లిని ఆశ్రయించినట్లు, విశ్వాసి తన ఆత్మతో దేవుని కోసం ఎదురుచూస్తాడు. మన హృదయంలో అలా దేవుని కోసం ఆకలి లేకపోతే మన ఆత్మ బలహీనమవుతుంది. కాబట్టి ప్రతిరోజు మన ఆత్మ దేవుని కోసం దాహం పడాలి. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనియున్నాను. మనుషుల మాటల మీద ఆశ పెడితే మనం నిరాశ చెందుతాం. కానీ దేవుని వాక్యం శాశ్వతమై నిలుస్తుంది. దేవుని మాటలో 3 ముఖ్యమైన వాగ్దానాలు. మొదటిది క్షమాపణ. ఆయన మన పాపములను క్షమిస్తానని మాటిచ్చాడు. రెండవది రక్షణ. నన్ను నమ్మినవాడు నాశనం కాక నిత్య జీవము పొందుతాడని చెప్పాడు. మూడవది సహాయం. నేడు నీతో ఉండి నిన్ను విడువనని హామీ ఇచ్చాడు. అబ్రహాము దేవుని మాటపై ఆశ పెట్టుకొని ఒక కుమారుడు వస్తాడు అన్న వాగ్దానము నెరవేరడానికి ఎన్నో సంవత్సరాలు వేచి చూశాడు. యోసేపు అన్యాయము ఎదుర్కొన్న దేవుని మాటలను నమ్మి కష్టాలను తట్టుకున్నాడు. మన జీవితంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు వాక్యము మీదే మన ఆశ ఉండాలి. దేవుని కోసం ఎదురు చూడండి. ఆయన సమయమే సరైనది. ఆత్మలో దేవుని కోసం దాహంతో ఉండండి. సమస్యలు, కష్టాల మధ్య కూడా ఆయన వాగ్దానాలను పట్టుకోండి. ప్రతిరోజు బైబిల్ చదివి ఆయన మాటల మీద ధ్యానం చేయండి. ఈ వచనం మనకు చెప్పేది ఏమిటంటే, ఎదురు చూడటం విశ్వాసానికి గుర్తు. దేవుని కోసం దాహపడటం ఆత్మిక జీవనానికి అవసరం. ఆయన వాక్యంపై ఆశ ఉంచినవాడు ఎప్పుడూ నిరాశ చెందడు. ప్రార్థన: ప్రభువా, నా ప్రాణము నిన్ను మాత్రమే ఆశతో ఎదురు చూస్తోంది. లోకము ఇచ్చే ఆశలు తాత్కాలికమని తెలిసి నీ వాక్యము మీదనే నా నమ్మకాన్ని ఉంచుతున్నాను. నీ సమయమే శ్రేష్టమైనదని నేను విశ్వసిస్తున్నాను. నీవు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నా హృదయమును సహనముతో నింపి నీ సమాధానం వచ్చేదాకా నన్ను స్థిరంగా నిలుపుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్.